Hi students, I am Aruna. Today our topic is problems in KP and KC. KP, KC మీద ప్రాబ్లమ్స్ ఒకసారి చూసిద్దాము. సో ఫస్ట్ KP for the reversible reaction PCl3 plus Cl2 gives us to PCl5. సో ఇక్కడ చూడండి, ఇది డికంపోజిషన్ రియాక్షన్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. అంటే ఇది రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి ఏది ఇచ్చినా కూడా మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఓకేనా? is 2.0 atmospheric power -1 at 27 degrees centigrade. Find its Kc. Kp వాల్యూ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, Kc వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఒకసారి చూడండి, Kp వాల్యూ ఇచ్చాడు కదా. Kp వాల్యూ ఎంత ఇచ్చాడు? Kp ఈజ్ ఈక్వల్ టు 2.0 అట్మాస్ఫియరిక్ పవర్ -1. సో టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 27 డిగ్రీస్ ఇచ్చాడు. దీన్ని కెల్విన్లోకి మార్చండి. 273 కెల్విన్ కదా. సో టోటల్గా 300 కెల్విన్. ఇప్పుడు కేసీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కేపీ ఇచ్చాడు, కేపీ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, కేసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కేపీకి కేసీకి రిలేటెడ్గా మనకు ఒక ఫార్ములా ఉంది కదా. ఏంటది? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఓకేనా? కేపీ వాల్యూ ఇచ్చాడు, కేసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆర్ వాల్యూ ఎంతనన్నా మనకు తెలుసు కదా, గ్యాస్ కాన్స్టెంట్ 0.0821 లీటర్ అట్మాస్ఫియరిక్ పర్ మోల్ కెల్విన్. ఓకేనా? టెంపరేచర్ ఇచ్చాడు 300 కెల్విన్. డెల్టా ఎన్ వాల్యూ మనం ఎలా తీసుకోవచ్చు? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్ కదా. గ్యాసెస్ ప్రొడక్ట్ ఎంత? 1 మైనస్ గ్యాసెస్ రియాక్టెంట్ ఎంత? 2. టోటల్గా ఎంత వస్తుంది? -1. సో ఈ ఫార్ములా నుంచి కేసీ తీయండి. కేసీ ఈజ్ ఈక్వల్ టు కేపీ బై ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఓకేనా? సో కేసీ ఈజ్ ఈక్వల్ టు కేపీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.0 బై ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడన్న? గ్యాస్ కాన్స్టెంట్ కదా, 0.0821 ఇంటూ టెంపరేచర్ 300 పవర్ -1. డెల్టా -1 వచ్చింది కదా. సో -1. నా కన్వీనియంట్ కోసం నేను ఇలా రాసుకుంటున్నాను. 2.0 బై 1 బై 0.0821 ఇంటూ 300. ఇది డినామినేటర్ ఉంది. న్యూమినేటర్లోకి వెళ్ళండి. డివిజన్ ఉంది. న్యూమినేటర్కి వెళ్తే ఏంది? మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో కేసీ ఈజ్ ఈక్వల్ టు 0.0821 ఇంటూ 300 ఇంటూ 2. ఓకేనా? సో కేసీ ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 0.0821. ఓకేనా? 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏమొస్తుంది నాన్న? 6 ఇంటూ 8.21. ఓకేనా? 8.21 ఇంటూ 6 ఎంత వస్తుంది చూడండి. 6 1s are 6, 6 2s are 12, 6 8s are 48. 48 plus 1 49. ఓకేనా? కేసీకి యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్ పవర్ డెల్టా ఎన్. డెల్టా ఎన్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? -1 కదా. సో ఫైనల్గా కేసీ ఈజ్ ఈక్వల్ టు 49.26 మోల్ పర్ లీటర్ పవర్ -1. దిస్ ఈజ్ ఏ ఫైనల్ రిజల్ట్. ఓకేనా? కేపీ వాల్యూ ఇచ్చి, టెంపరేచర్ ఇచ్చి, కేసీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకో ప్రాబ్లం చూసేద్దాము. చూడండి ఒకసారి. Kc for CaCO3 gives rise to CaO plus CO2 is 2.2 mole per liter in a container of 2 liter. Kc వాల్యూ ఇచ్చాడు ఎంత? 2.2 మోల్ పర్ లీటర్.
వాల్యూమ్ ఇచ్చాడు 2 లీటర్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి ఒకసారి మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, CaCO3 gives rise to CaO plus CO2 కదా. CaCO3 gives rise to CaO plus CO2. ఇది గ్యాస్, ఇది సాలిడ్. దీని నుంచి కేసీని ఎలా రాస్తారు, ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ కదా. CaO ఇంటూ CO2 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CaCO3 సాలిడ్ స్టేట్లో ఉంది కదా. సో ఒక ఈక్వేషన్లో సాలిడ్స్ కనుక ఉంటే, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, ఈక్వేషన్లో సాలిడ్స్ కనుక ఉంటే బట్ యాక్టివిటీ ఎలా తీసుకోవాలి, యూనిటీ 1గా తీసుకోవాలి కదా. సో Kc ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 బై 1. సో Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. ఓకేనా. ఈ వాల్యూ నుంచి మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, Kc వాల్యూ ఎంత ఇచ్చాడు, 2.2 మోల్ పర్ లీటర్. Kc వాల్యూ ఎంత ఇచ్చాడు, 2.2 మోల్ పర్ లీటర్. ఓకేనా. వాల్యూమ్ ఎంత ఇచ్చారు నన్న క్వశ్చన్లో, ఎంత ఇచ్చారు, 2 లీటర్స్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్స్. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి, Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2. కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఏంటన్నా, రిలేషన్ బిట్వీన్ Kp అండ్ Kcలో మనం కాన్సన్ట్రేషన్ ఫార్ములా రాసుకున్నాం. ఏంటది కాన్సన్ట్రేషన్ ఫార్ములా, కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ present in యూనిట్ వాల్యూమ్. ఓకేనా. ఏ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ, గ్యాస్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ ప్రెజెంట్ ఇన్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా. సో Kc ఈజ్ ఈక్వల్ టు, ఇది కాన్సన్ట్రేషన్ టర్మ్ కదా, ఇది కాన్సన్ట్రేషన్ టర్మ్. సో దీన్ని నేను ఇలా రాసుకుంటాను, Kc ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 బై యూనిట్ వాల్యూమ్. సో చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, Kc ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఎలా రాస్తారు, NCO2 ఈజ్ ఈక్వల్ టు Kc ఇంటూ V. Kc వాల్యూ ఎంత ఉందమ్మా, 2.2 మోల్ పర్ లీటర్ ఇంటూ వాల్యూమ్ 2 లీటర్స్. సో NCO2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఈజ్ ఈక్వల్ టు 4.4. దీనికి యూనిట్స్ ఉంటాయా, ఉండవు, ఎందుకంటే నెంబర్ కదా, నెంబర్ కాబట్టి దీనికి యూనిట్స్ ఉండవు. సో ఎప్పుడైనా కూడా మనకి Kc వాల్యూ ఇచ్చి, వాల్యూమ్ ఇచ్చి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పర్టికులర్ గ్యాస్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.